హే గైస్, లాస్ట్ వీడియోలో కొడైకెనాల్ డే 1 ఎలా గడిచిందో చూసారు కదా. ఈ వీడియోలో డే 2 ఎలా ఎక్స్ప్లోర్ చేసామో చూద్దాం. డే 2 స్టార్టింగ్ లొకేషన్ కొడైకెనాల్ లేక్ వెళ్ళాం. ఈ లేక్ నేమ్ వచ్చేసి బెరిజం లేక్. లేక్ అప్ సైడ్ వ్యూ పాయింట్ ఇదంతా. విజిటర్స్ అంతా పక్కా చూసే ప్లేస్ ఇది, బికాస్ హిల్ స్టేషన్ కి పైనుండి చూడొచ్చు లేక్ వ్యూ అంతా. లేక్ లో బోటింగ్ అవైలబుల్ గా ఉంటుంది. మేము వెళ్ళేటప్పుడు ఇట్ వాస్ ఫుల్లీ రైనింగ్. వర్షం కారణంగా అనుకుంటా ఆ లేక్ వ్యూ అంతా ఇంకా బాగుంది. 7 to 8 feet డెప్త్ ఉంటుందంట ఈ లేక్. మా డాడీ తమిళ్ రాకపోయినా సరే ఆ వచ్చిరాని ఇంగ్లీష్తోనే అందరితో ఇంటరాక్ట్ అయ్యేవారు. ఎప్పుడో స్కూల్ టైంలో చేసా ఇలా బోటింగ్ మమ్మీ డాడీతో. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదే చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలా బోట్ రైడ్ అయిపోయాక కొడైకెనాల్ పార్క్కి వెళ్ళాం. దీని పేరు వచ్చేసి బ్రెయిన్ పార్క్. పార్క్లోకి ఎంట్రీ టికెటే 100 per head. ఎవరైనా ఫోటోషూట్ కోసం కెమెరా తీసుకెళ్తే దానికి ఎక్స్ట్రా పే చేయాలి మళ్ళీ. సరే ఏముందా అని లోపలికి వెళ్ళి చూస్తే ఎంత నడిచినా తరగని పార్క్ అది. చాలా పెద్ద పార్క్ అండ్ చాలా అందంగా కూడా ఉంది. మెయింటెనెన్స్ కూడా బాగుంది. మోర్ ఓవర్ ఇలాంటి పార్క్ చూసినప్పుడే సరదాగా విందు భోజనాలకు రావాలనిపిస్తుంది. ఇంకా మేము పార్క్ అంతా ఓపిక్గా తిరిగేసి కావాల్సినన్ని ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ కోకోస్ వాక్కి బయలుదేరిపోయాం. కొడైకెనాల్ లేక్, పార్క్ అండ్ ఈ కోకోస్ వాక్ అన్నీ పక్కపక్కనే. జస్ట్ 500 to 600 meters డిస్టెన్స్లోనే 3 లొకేషన్స్ ఉంటాయి. బై వాక్ ఓన్లీ వీ కవర్డ్ ఆల్ దీస్ లొకేషన్స్. కోకోస్ వాక్ అంతా ఒక 2 km డిస్టెన్స్ ఉంటుంది. అదేం పెద్దగా ఉండదు, జస్ట్ వ్యూ పాయింట్ అంతే. షాపింగ్ ఐటమ్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ డే 2 ఇంకా అయిపోలేదు. ఫ్యూ మోర్ లొకేషన్స్ ఆర్ యెట్ టు కవర్డ్. అవేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఈవెన్. బాయ్.